వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూన్ 5న రిలీజ్ అవుతున్నటువంటి తగ్ లైఫ్ ను కన్నడిగులు బాయ్కాట్ చేశారు. అధికార పక్షం విపక్షం అన్న తేడా లేకుండా కమల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించి 30లోగా క్షమాపణలు చెప్పకుంటే తగ్ లైఫ్ రిలీజ్ ను అడ్డుకుంటామని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. మరి కమల్ హాసన్ ఒక మెట్టు దిగి సారీ చెప్తాడా? ఈ స్టోరీలో చూద్దాం. కమల్ హాసన్ మణిరత్నం సినిమా తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బెంగళూరులో నిర్వహించారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కమల్ వ్యాఖ్యల్లో నిజం లేదని, తమిళం నుంచి కన్నడ పుట్టలేదు అన్నారు. తగ్ లైఫ్ ను కర్ణాటకలో నిషేధించాలని రాజకీయాలకు వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కమల్. వివరణిస్తూ ప్రేమతోనే మాట్లాడాను కానీ మరో ఉద్దేశం లేదు అన్నారు. దీనిపై చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులకు వదిలేద్దామన్నారు. క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించారు కమల్. కమల్ సారీ చెప్పకపోతే తగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ అయ్యేటట్టు కనిపించడం లేదు. సెన్సిబుల్ అంశమైన భాషపై కమల్ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా పరిగణిస్తూ 30లోగా సారీ చెప్పకుంటే రిలీజ్ ని అడ్డుకుంటామని స్పష్టం చేసింది.